ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 179వ వర్ధంతిని పురస్కరించుకొని కర్నూలులోని సప్తగిరి నగర్లో ఉన్న ఆయన కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ వారికి ధైర్యంగా ఎదురు తిరిగిన ఏకైక ధీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అన్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారిది వర్ధంతిది మనం పిల్లలు చాలామంది నేను ఎప్పుడు చెప్తుంటా, వర్ధంతి కానీ జయంతి కానీ మనము ఆ లీడర్స్ గొప్ప లీడర్స్ ఏం చేశారు, త్యాగం ఏం చేశారు, కంట్రీకి ఏం చేశారు, లేకపోతే వాళ్ళు ఉండే ఏరియాకి ఏం చేశారు అనేది మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఉండే పిల్లలందరూ కూడా ఫాస్ట్ లివింగ్ ఇంటర్నెట్ ప్రపంచంలో ఉన్నారు కాబట్టి వీ షుడ్ ఆల్వేస్ అండర్స్టాండ్ ద హిస్టరీ అండ్ వాట్ దే హ్యావ్ సాక్రిఫైస్డ్ ఫర్ అస్ అనేది మనం తెలుసుకుంటే మనలో కూడా మార్పులు కానీ మనం కూడా తెలుసుకొని ఫ్యూచర్ మోల్డ్ అయ్యే అంటే పిల్లలు ఎస్పెషలీ మోల్డ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఏమేం చేశారు ఇంపార్టెంట్ థింగ్స్ అని. జస్ట్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి గురించి ఒక 4-5 ఇంపార్టెంట్ పాయింట్స్ నేను బ్రౌజ్ చేస్తా ఉంటే తెలిసిపోయింది ఏమంటే, కరేజ్ టు స్టాండ్ అగెయిన్స్ట్ ఇన్జస్టిస్ అండి. ఎందుకు ఈ పాయింట్ అంటే ఆయన ముందుకు వచ్చి ఎవరికి అంటే ధైర్యంగా పోరాడి ప్రజలకు ముందు ఉన్నాడు కాబట్టి ఆ కరేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అందరికీ అది రాదు. సో దాని నుంచి మనము పాయింట్ నేర్చుకోవాల్సినది కరేజ్గా ఉంటే ఎన్నో సాధించేదానికి ఉంటుంది కాబట్టి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇన్జస్టిస్కి హీ వాజ్ ఫైటింగ్ ఫర్ ఇన్జస్టిస్. ద వే మన మీద బ్రిటిష్ వాళ్ళు ఎట్లా మన మీద ఇది చేశారు, దానికి ఒక లీడర్షిప్ రోల్గా ఆయన ఉండి ఆయన స్ఫూర్తిలో చాలామంది ఐ థింక్ ఆయన వెనుక ఉండి పోరాడిన గొప్ప నాయకుడు కాబట్టి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.